జెస్సీ మోరల్ స్టోరీస్. ఫ్రెండ్స్, ఒకరోజు లాస్ ఏంజలస్ నగరం దగ్గరనున్న ఒక ప్రశాంతమైన అడవిలో చిన్న చిన్న కుటుంబాలు నివసించేవారు. ఒకరోజు ఊహించని విధంగా అడవిలో భారీ అగ్ని ప్రమాదం, వైల్డ్ ఫైర్ ప్రారంభమైంది. గాలితో వేగంగా ఎగబడుతున్న మంటలు చెట్ల మధ్య విస్తరిస్తూ వచ్చాయి. అందరూ తమ ప్రాణాల కోసం పరుగులు తీస్తుంటే ఇద్దరు చిన్నపిల్లలు, ఒక 4 సంవత్సరాల అబ్బాయి రాహుల్ మరియు 3 సంవత్సరాల అమ్మాయి లాలీ తమ తల్లిదండ్రులకు దూరంగా పోయారు. భయంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ చిన్నారులు ఒక పొద వెనుక దాక్కున్నారు. మంటల ఉధృతి వేగంగా వారి వైపునే వచ్చింది. అప్పటి వరకు ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో నుంచి ఒక భారీ ఈగల్, బిగ్ ఈగల్ గర్జన చేస్తూ కిందకు దూకింది. అది సాధారణ పక్షిలా కాదు. దాని రెక్కలు చాలా పెద్దవి, కళ్లల్లో తెలివితేట, ధైర్యం కనపడేది. ఈగల్ ఒక్కసారి ఆ పిల్లల వైపు చూసి తన 2 రెక్కలను విస్తరించి మంటలకు మధ్య దిగింది. ఓ రెక్కపై రాహుల్, మరొక రెక్కపై లాలీని కూర్చోపెట్టుకుంది. ఆ పిల్లలు వణికిపోతూ ఈగల్ను బిగ్గిగా పట్టుకున్నారు. ఈగల్ మంటలను తాకకుండా పొగతో నిండిన ఆకాశంలో పైకి ఎగిరింది. దారంతా పొగ, మంటలు, భయంతో అట్టుడికిన ప్రజలు. వారందరూ ఆ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు. ఈగల్ పిల్లలను పట్టుకొని సురక్షితమైన ఒక ప్రదేశంలో ల్యాండ్ అయ్యింది. అక్కడ ఇప్పటికే సహాయక బృందాలు ఉన్నారు. పిల్లలు క్షేమంగా ఉన్నారని చూసినందుకు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. రాహుల్, లాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను మళ్లీ చూసి కన్నీళ్లతో వారిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ ఈగల్ని చూస్తూ వారంతా ఆశ్చర్యపోయారు. ఈగల్ ఒక్కసారిగా పిల్లల ముఖాల్లో చల్లని గాలి వేసినట్లు రెక్కలతో తడిమి తిరిగి ఆకాశంలోకి ఎగిరిపోయింది. మళ్లీ ఎవ్వరూ దాన్ని చూడలేదు. చాలామందికి ఇది ఓ పక్షి మాత్రమే అనిపించింది. కాని కొందరికి అది దేవుని దూతలా అనిపించింది. అత్యవసర సమయంలో వచ్చిన సహాయం, అందించిన రక్షణ, పిల్లల ప్రాణాలను కాపాడిన ధైర్యం ఇది భౌతిక ప్రపంచానికి అతీతం అనిపించింది. సమయానికి కాపాడే సహాయం దేవుని ఆశీర్వాదం. మనం సహాయపడే ధైర్యాన్ని పెంచుకుంటే ఈ ప్రపంచంలో ఎంతటి పెద్ద సమస్య అయినా ఎదుర్కొనగలం. సహాయం చేసే వ్యక్తులు దేవుని చేతుల్లో ఉన్న ఓ సాధనంలాంటివారు. ఫ్రెండ్స్, మన చుట్టూ ఎవరో కష్టంలో ఉంటే మనం చిన్న సహాయం చేసినా అది వారి జీవితాన్ని మార్చే గొప్ప అద్భుతమవుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ధైర్యం దేవుని కృషిలో ఒక భాగం. మీకు ఈ కథ నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం జెస్సీతోనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.